హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా. మీలో ఎంతమందికి తెలుసు బ్లాక్ నింజా జపనీస్ కటానా స్వాడ్ అంటే ఏంటనేది? ఇంకా వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి. యాక్చువల్గా నేను నాయిస్ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు కొన్ని స్మార్ట్ వాచెస్ నాకు ఇస్తా అన్నారు, మీ సబ్స్క్రైబర్స్కి ఇవ్వండి వీడియోస్లో అని చెప్పేసి. అయితే ఈరోజు నేను నాయిస్ది ఫ్యూజ్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఉంది కదా, అమోలెడ్ డిస్ప్లేది, ఇది ఈ వీడియోకి ఒకవేళ 3000 లైక్లు దాటినాయి అనుకోండి, ఈ స్మార్ట్ వాచ్ ఇస్తాను. అందుకే మర్చిపోకుండా ఫస్ట్ ఇప్పుడే లైక్ కొట్టేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కొంతమంది మధ్యలో నాకు నిన్ననో మొన్న ఒక కమెంట్ కూడా వచ్చింది, మీరు ఇస్తున్నారా లేదా మాకు ఎట్లా తెలుసు అని చెప్పేసి. నేను మధ్యలో వీడియోస్లో ఎవరికి ఇచ్చేది అది విన్నర్ని చూపిస్తాను కూడా, ఇంకా వాళ్ళ నుంచి ఒక వీడియో క్లిప్ కూడా తెప్పించుకుంటున్నా నేను, అంటే మన వీడియోస్లో చూపించడానికి. ఇంకా నా ఫేస్బుక్ అకౌంట్ అట్లా ఫాలో అవుతే మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అట్లా నా అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి కదా, మీరు ఫాలో అవుతే నేను ఎవరికి ఇచ్చేది ఏం చేసేది అన్నీ ఇక్కడ కంటే కూడా ఎక్కువ మీరు అక్కడ డైరెక్ట్ చూసేసుకోవచ్చు, అంటే పోస్టులు ఉంటాయి కదా అక్కడ మీకు తెలిసిపోతుంది. ఇంకా ఈరోజు వీడియో మాత్రం ఫుల్ మజా వస్తుంది, ఎందుకంటే కటానా సోడ్ ఉంటుంది కదా జపనీస్ది, అది చాలా పాపులర్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు సింగిల్ సైడెడ్, మీకు డబుల్ అంటే హ్యాండ్ సోడ్, అది చాలా అంటే నింజాస్ ఇంకా సమురైస్ వాళ్ళు, జపనీస్ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు వాడతారు అది. అంటే అది యాక్చువల్గా నేను ఫారిన్ కంట్రీస్లో చూశాను, చాలా అంటే రియల్గా చూశాను నేను. ఫారిన్ కంట్రీస్ విజిట్ చేసినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లక్షల్లో ఉంటుంది కాస్ట్. కొన్ని నెలలు పడుతుంది ఒక్కొక్క సోడ్ జపాన్లో అది తయారు చేయడానికి. అల్ట్రా షార్ప్ ఉంటుంది, ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ చేస్తేనే పేపర్స్, అంటే పేపర్ పైన ఇట్లా టచ్ చేస్తేనే కట్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. అయితే నిన్న నేను ఈవెంట్కి వెళ్ళాను కదా, మీ అందరికీ తెలుసు, నిన్న రాత్రి నేను షార్ట్ కూడా పెట్టాను, అంటే మీరందరూ ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్తారన్నట్టు నేను పెట్టాను. కామిక్ కాన్ అని చెప్పేసి హైదరాబాద్లో నిన్న ఈరోజు అది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మీకు అది ఈవెంట్ నడుస్తుంది. అంటే మొత్తం ఏఎండి కంప్లీట్, దాంట్లో అన్ని ఈ స్పోర్ట్స్ గేమర్స్ కోసము, ఇంకా మీకు గేమింగ్ ఈవెంట్స్ అన్నీ మొత్తం 90% అంతా ఏఎండినే కవర్ చేసింది. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది, వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నిన్న మొత్తం విజిట్ చేసి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వచ్చినాము. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళిపోండి, ఎందుకంటే ఈవినింగ్ 6 మరి 7 ఎగ్జాక్ట్ టైమింగ్ తెలియదు, మీరు వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. కామికాన్ హైదరాబాద్ అని చెప్పేసి 2024 అని చెప్పేసి. అయితే ఏంటంటే మొత్తం కామిక్ స్టోర్స్ ఉన్నాయి అక్కడ అన్నీ, ఇంకా యాక్షన్ ఫిగర్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అంటే కొత్త స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్స్లో అట్లా యూస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఒక కటానా సోడ్ కూడా తీసుకున్నాను, అంటే ఫినిషింగ్ అది బాగుంది, రియల్ సోడ్ లాంటి లుక్స్ ఉన్నాయి, కానీ కాకపోతే అది ఫేక్ది, అది ప్లాస్టిక్ది. చూడ్డానికి మాత్రం రియలిస్టిక్ ఉంది. బ్లాక్ నింజా అంటే కంప్లీట్ బ్లాక్ కలర్ది తీసుకున్నాను, ఎందుకంటే రియల్ నేను ఫారిన్ కంట్రీస్ విజిట్ చేసినప్పుడు చూసింది అట్లనే బ్లాక్ కలర్లోనే ఉండింది. అయితే అట్లా రియలిస్టిక్ ఉంటుందని అదే తీసుకున్నాను, మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. దాంతోపాటు నేను ఒక యాక్షన్ ఫిగర్ గోకుది తీసుకున్నా, మస్తు ఉంది, అది బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి నాకు అట్లా యూజ్ వస్తుందని తీసుకున్నా. ఇంకా మస్తు తిరిగినాం, ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాగ్, ఈ బ్యాగ్లో మొత్తం షాపింగ్ చేసి నిన్న లంచ్ కూడా అక్కడనే చేసుకున్నాం. ఫుడ్ కోర్ట్ కూడా బాగానే ఉంది, అంటే బిర్యానీ అవి టేస్ట్ చేసినాము, బాగానే ఉన్నాయి. ఇంకా డొమినోస్ పిజ్జా అన్నీ ఉన్నాయి. ఇది మన కటానా సోడ్, ఇది చూపిస్తాను. ఫస్ట్ మీకు గోకుది యాక్షన్ ఫిగర్ ఒకసారి చూపించేస్తాను. ఈ బ్యాగ్లో అన్నీ పెట్టి, అంటే వాళ్ళు మనం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, అయితే ఇది గుడ్డీస్ ఇస్తున్నారు, ఒక బ్యాగ్, అందులో ఒక బ్యాడ్జ్, కొన్ని పోస్టర్స్, బ్యాట్మ్యాన్ పోస్టర్, ఇట్లాంటివి కొన్ని ఇస్తున్నారు వాళ్ళు. DC కామిక్స్ది బ్యాట్మ్యాన్ పోస్టర్, చూద్దాం ఎక్కడన్నా పనికొస్తే పెడదాం. ఇంకొకటి కామిక్ బుక్ ఒకటి వచ్చింది. ఇంకా యాక్షన్ ఫిగర్ అన్నాను కదా, ఇది తీసుకున్నాను నేను, అక్కడ ఒక స్టాల్లో తీసుకున్నా. ఇంకా కామికాన్ ఈవెంట్కి ఇది AMD వాళ్ళు మీడియాకి ఇన్వైట్ చేసే ట్యాగ్, ఇది వేసుకుంటేనే ఎంట్రీ ఉండింది. మాకైతే ఇవన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు, AMD వాళ్ళు. ఇంకా ఇదొకటి బ్యాడ్జ్ ఇచ్చింది. ఇంకా మన గోకుది యాక్షన్ ఫిగర్, ఇది నేను అక్కడ స్టోర్లో తీసుకున్నా, మీకు అన్బాక్స్ ఇవి పెద్దగా ఉన్నాయి సైజ్, అందుకే నా అన్బాక్సింగ్ డెస్క్ పైన చేయట్లేదు, నేను ఇక్కడనే చేస్తున్నా అన్బాక్సింగ్. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కానీ ఫినిషింగ్ అది క్వాలిటీ చాలా బాగుంది, చాలా హెవీ ఉంది. ఇది యాక్చువల్గా 3D ప్రింటెడ్, బ్యూటిఫుల్ ఉంది, ఖతర్నాక్ ఉంది చూడ్డానికి. ఫినిషింగ్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, జబర్దస్త్ ఫినిషింగ్ ఉంది. ఈ మజిల్ డీటెయిల్, ఇంకా ఫేషియల్ డీటెయిల్స్ అవి ఇక్కడ చూడొచ్చు, డ్రెస్ డీటెయిల్స్, ఇంకా షూ, ఖతర్నాక్ ఉంది. ఇది చాలా హెవీ ఉంది. ఇంకా దీనికి ఒక స్టాండ్ కూడా వచ్చింది, ఇట్లాంటి స్టాండ్, దీనిపైన మనం దీన్ని ఫిక్స్ చేయొచ్చు, పడిపోకుండా ఉంటుంది. సైజ్ పెద్దగానే ఉంది, అరౌండ్ 1.5 feet అట్లా ఉంది. ఇట్లా ఫిక్స్ చేసేస్తే ఖతర్నాక్ ఉంది కదా. మీకు ఎట్లా అనిపించింది ఇది?
గోకు యాక్షన్ ఫిగర్ మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఎందుకంటే ఇలాంటివి మనకు వీడియోస్ చేస్తుంటాం కదా రెగ్యులర్గా, బ్యాక్గ్రౌండ్స్లో అట్లా యూజ్ చేయడానికి బాగుంటాయి. ఇంకా ఇది మన జపనీస్ కటానా సోడ్, ఇది ఇలాంటి పెద్ద బాక్స్లో వచ్చింది. అది కాస్ట్ వచ్చేసి నాకు 3000 రూపీస్లో దొరికింది. యాక్చువల్గా కొంచెం ఎక్స్పెన్సివే. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లో. మీరు ఒకవేళ విజిట్ చేస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా, ఇది యాక్చువల్ ఫిట్ చేసిందే ఇచ్చేయమనంటే వాడు అది మా డెమో పీస్ సార్, మీరు ఇంకోటి తీసుకెళ్ళండి అని చెప్పి ఇది ఇచ్చిండు. ఇది కట్ చేస్తాను నేను. ఇది దాని కవర్ సోడ్ది, ఫుల్ బ్లాక్. ఇది దాని పై కవరు, మొత్తం సోడ్ ఫిట్ చేసి కూడా మీకు చూపించేస్తా. ఇది వచ్చేసి దాని హ్యాండిల్. ఇది కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో కొత్త స్టూడియోలో పెట్టడానికి, ఒక వాల్ పైన అట్లా పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. దీనికి ఒక చైన్ ఉంది, ఇంకా హ్యాండిల్ చూడవచ్చు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. దీని షార్ప్ సింగిల్ సైడెడ్ నైఫ్ అనుకోండి. ఇది ప్లాస్టిక్ది, అంటే రియలిస్టిక్ లుక్ ఇచ్చిండ్రు కానీ మొత్తం ప్లాస్టిక్దే. ఇది ఫిట్ చేసి మీకు కంప్లీట్ ఫిట్ అయినాక ఎట్లా కనపడుతుందో చూపిస్తా. ఇందులో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయి. ఇందులో అంతా జపనీస్లోనే రాసుంది, ఇక్కడ చూడవచ్చు. ఇది హ్యాండిల్ దగ్గర ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఫిక్స్ చేసి మీకు చూపించేస్తా. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఫిట్టింగ్కి 1 మినిట్ కూడా పట్టలేదు, కానీ వన్ వే. ఇది ఒకసారి ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆ లాక్ మెకానిజం అంతా 1 సైడెడ్ ఉంది. ఆ రెడ్ది ఒకటి లివర్ ఇచ్చారు కదా, అది పెట్టి మీరు నొక్కేస్తే అటు లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా బయటికి రాదు. ఇంకా మీరు లాగడానికి ట్రై చేస్తే ఇరిగిపోతుంది. ఫుల్ గ్లాస్ ఫినిష్లో దాని కవర్ ఉండేసి ఇక్కడ మొత్తం దాని రోప్ డిజైన్ అది ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ డిజైనింగ్ ఇచ్చేసి ఇది కూడా హ్యాండిల్. ఇది డబుల్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని కొడతారు. కటానా నైఫ్, జపనీస్ కటానా నైఫ్ అంటే మీకు గూగుల్లో కంప్లీట్ దీని డీటెయిల్స్ వస్తాయి. ఇది ఆ డిజైన్ వాళ్ళు ప్యాటర్న్ ఇచ్చింది, బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా మస్తు ఉంది, ఎక్దమ్ రియలిస్టిక్ ఉంది, చాలా బాగుంది. ఇది 2500 రూపీస్, కొంచెం ఎక్స్పెన్సివే, కానీ ఫినిషింగ్ మాత్రం మస్తు ఉంది. నేను వేరే దగ్గర తక్కువ కాస్ట్ చూసినుండే ఇంతకుముందు, కాకపోతే ఇంత ఫినిషింగ్ లేకుండింది. ఇది మాత్రం జబర్దస్త్ ఫినిషింగ్ ఉంది. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? ఇది ఇంకా గోకు యాక్షన్ ఫిగర్, మీరు చెప్పండి రెండిట్లో మీకు ఏది నచ్చింది? నాకైతే రెండుకు రెండు మస్తు ఉన్నాయి. నా కొత్త స్టూడియోలో అంతా సెటప్ అయినాక ఇట్లాంటి ఇంకొన్ని కూడా కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో అట్లా మనం అంటే డెకరేటివ్ పర్పస్కి యూస్ చేయొచ్చు. ఇట్లాంటివి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అర్జెంటుగా దొరకవు కదా, అందుకే ఇట్లాంటి ఎక్స్పోలో కట్టుపోయినప్పుడు నేను ఏమన్నా యూనిక్ ఐటమ్స్ ఉంటే తీసేసుకుంటా ఉంటాను. ఇది ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, నొక్కేయండి లైక్ బటన్. ఎందుకంటే ఇది నాయిస్ది ఫ్యూజ్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఉంది కదా, ఇది తొందరగా 3000 లైక్స్ అయిపోతే, ఇది 1.43 ఇంచెస్ది AMOLED డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ఇచ్చేస్తా. అందుకే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, రేపు ఇంకో ఫ్రెష్ వీడియోలో మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తోటి కలుస్తా. బాయ్.